ఏపీలో నేటి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లాలో అధినేత చంద్రబాబు నాయుడు లాంఛనంగా ఈ యాత్రను ప్రారంభించనున్నారు. చైతన్య యాత్రలతో పాటే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. ఈ యాత్రలను నేతలెవరూ తేలిగ్గా తీసుకోవద్దని చంద్రబాబు ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు 2.5 ఏళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నేటి నుంచి అధికార పార్టీ జన చైతన్య యాత్రలు చేపట్టింది. నెల రోజుల పాటు నిరంతరాయంగా సాగనున్న ఈ యాత్రలను తెలుగుదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రకాశం జిల్లా కొప్పోలులో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యాత్రలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. తర్వాత ఒంగోలు A1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఒంగోలు మినీ స్టేడియంలో డ్వాక్రా అంగన్వాడీ కార్యకర్తల వర్క్షాప్ కు ముఖ్యమంత్రి హాజరవుతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒంగోలు రాబోతున్నారు. వారు ముఖ్యంగా జన చైతన్య యాత్రలకు సంబంధించి ఒంగోలులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో మొట్టమొదటిసారిగా ఒంగోలులో లాంచ్ అయిపోతున్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా కొప్పోలు గ్రామంలో ఎస్సీ కాలనీలో పాల్గొనబోతున్నారు. అక్కడి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు కూడా అక్కడి నుంచి తీసుకోబోతున్నారు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని తర్వాత మహిళా సదస్సు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. జిల్లాలో ఇన్ఛార్జి మంత్రులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు యాత్రలను ప్రారంభించనున్నారు. జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. నిధుల కొరతతో సతమతమవుతున్న కష్టకాలంలోనూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తోందో, రాష్ట్రాభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో ప్రజలకు వివరించనున్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మంచి గుర్తింపు వచ్చిందని, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని నేతలు చెబుతున్నారు. చైతన్య యాత్రలతో పాటు సభ్యత్వ నమోదు ప్రక్రియను గతం కన్నా మిన్నగా నిర్వహిస్తామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల సభ్యత్వం ఉంటే ఈసారి 1 కోటి సభ్యత్వం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టుదలగా ముందుకెళ్తా ఉన్నారు. జిల్లాలో పోయినసారి 6,60,000 ఉంటే ఈసారి 8,60,000 పైన సభ్యత్వం చేయాలని చెప్పేసి శాసనసభ్యులు, అలాగే జిల్లా నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ముందుకెళ్తా ఉన్నారు. ఈసారి కూడా ఖచ్చితంగా క్రియాశీల సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంటాము. జిల్లాలో జన చైతన్య యాత్రలు ఎవరు ప్రారంభించాలన్నా దానిపై అధిష్టానం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యేలే నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించేలా సూచనలు చేసింది. ఇటీవల పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలతో తమకు కొంచెం ఇబ్బందిగా ఉందని, సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన తాము ఇప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చిన వారి కింద పనిచేయడం సబబు కాదని కొందరు చంద్రబాబుకు వివరించారు. ఈ తరహా సమస్యలను పరిష్కరించేందుకు జన చైతన్య యాత్రలను వేదికగా చేసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే జలీల్ ఖాన్, తెదేపా నేత నాగుల్ మీరా మధ్య సయోధ్య కుదిర్చింది. ఇదే తరహా స్ఫూర్తి మిగిలిన నియోజకవర్గాల్లోనూ రావాలని భావిస్తోంది. నేతల మధ్య సయోధ్య కుదుర్చేందుకు పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ జన చైతన్య యాత్రలో జిల్లా పర్యటనలు చేయనున్నారు.